హాయ్ అండి, నమస్తే. నా పేరు లక్ష్మీ సింధుజ. ఈరోజు పండగ సందర్భంగా బెల్లం అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూపెడతాను. 5 కేజీలు బియ్యం అండి. రాత్రంతా నానబెట్టాము. ఇప్పుడు పిండి పట్టించాము. పాకం కోసం 3 కేజీలు బెల్లం తీసుకున్నాను. బెల్లంలో 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. బెల్లాన్ని పొయ్యి మీద పెట్టి బెల్లాన్ని కరిగించుకోవాలి. అట్లా హెడ్ పెట్టి ఇట్లా బెల్లాన్ని గడ్డలు గడ్డలు కరిగించుకోవాలి. బెల్లం ఇలా కరిగించుకోవాలండి. కరిగించిన బెల్లం ఇలా వడకట్టుకోవాలి. బెల్లం కరిగించి వడకట్టుకున్న బెల్లం అట్లా పొయ్యి మీద పెట్టుకోవాలి. పాకం వచ్చేదానికి పాకం రెడీ అయ్యిందండి. ఇట్లా ముద్దగా రావాలా అరిసెలకి. పాకంలో బియ్యం పిండేసి ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవాలి. అరిసెలకి ఇలా రావాలండి ముద్దపాకం. బాండీ పెట్టుకొని ఇలా ఆయిల్ పోసుకోవాలి. పాకం పిండి తీసుకొని చిన్న ముద్దలాగా చేసుకొని చేత్తో రౌండ్గా ఒత్తుకోవాలి. ఇలా రౌండ్గా ఒత్తుకున్న పిండిని ఆయిల్లో వేసుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించిన అరిసెని తీసి అరిసి ఒత్తుకునే చెక్క మీద వేసి ఒత్తుకోవాలి. ఒత్తిన అరిసెని ప్లేట్లోకి తీసుకోవాలి. సాఫ్ట్గా ఉండే చక్కటి బెల్లం అరిసెలు రెడీ.